నీటిపారుదల శాఖలోని పలువురు ఇంజనీర్లు ఇంకా బీఆర్ఎస్ నేతలతో టచ్లో ఉన్నారని రేవంత్ ప్రభుత్వం గుర్తించింది. సో ఈ మేరకే ఎవరైతే తమ ప్రభుత్వం నుంచి ఏదైతే కీలక సమాచారం ఉందో అది ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలకి, అంటే మరి ముఖ్యంగా ఇటు కేసీఆర్కి, అటు కేటీఆర్కి, మరొక వైపు హరీష్ రావుకి మరి ముఖ్యంగా చేరవేస్తున్నారటువంటి కొంతమంది అధికారుల యొక్క డేటాను గుర్తించి వారందరికీ కూడా వారిపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలోనే ఎప్పుడైతే కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపడుతూ వస్తుందో, మరోవైపు ఏసీబీ కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఏదైతే కాళేశ్వరంలో ఇంజనీర్లుగా పనిచేశారో కొంతమంది, ఆ ఇంజనీర్లందరిపైన కూడా ఇప్పుడు ఏసీబీ ఏకకాలంలో సోదాలు జరుపుతున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఆనాడు ఎవరైతే ఉన్నారో ఇంజనీర్లుగా పనిచేసి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం యొక్క కీలక సమాచారాన్ని, అంటే రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి లోపాయికారి కీలక సమాచారాన్ని స్వయాన వీళ్ళు ఒక దూతలుగా ఉండి, కేసీఆర్ దూతలుగా ఉండి బీఆర్ఎస్ నేతలకు చేరవేస్తున్నారనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక ఆరోపణ రేవంత్ రెడ్డికి తెలియడం, వెంటనే అటువంటి అధికారులందరినీ కూడా గుర్తించి వాళ్ళపై ఒక ప్రధానంగా ఫోకస్ పెట్టండి, అలాగే వాళ్ళకి ఆ యొక్క పోస్టులను కూడా మార్చివేయండి అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హుటాహుటిన ఆ చర్యలన్నీ జరిగిపోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి విశ్లేషణ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. నీటిపారుదల శాఖలో పలువురు ఇంజనీర్లు గత సర్కారులోని పెద్దలతో ఇంకా టచ్లోనే ఉంటున్నారని ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సర్కారు తీసుకునే ప్రతి నిర్ణయంపై వారికి వెంటనే సమాచారం చేరవేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అలాంటి ఇంజనీర్లపై నిఘా పెట్టాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఏసీబీ దాడులు కూడా జరిగినట్లుగా నీటిపారుదల శాఖలో ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉన్నారని భావిస్తున్న వారిని కీలక స్థానాల నుంచి తప్పించాలని ఆదేశించినట్లు, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన వారిపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లుగా అధికారిక వర్గాల సమాచారం. కాళేశ్వరం పరిధిలోని నిర్మాణాల్లో అవకతవకలు జరిగినట్లుగా భావిస్తున్న వాటిపై పూర్తి స్థాయిలో విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఆ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా విజిలెన్స్ అధికారులు నీటిపారుదల శాఖలోని ఇంజనీర్లకు ఇటీవల నోటీసులు జారీ చేసిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు ఏసీబీ దాడుల్లో పట్టుబడుతున్న ఇంజనీర్లు వందలాది కోట్ల మేర అక్రమాస్తులను అందుకు ఉదాహరణగా ఎత్తి చూపుతున్నారు. బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట వేసింది. దీంతో ఆ పార్టీ ముఖ్య నేతలతో కొందరు ఇంజనీర్లకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని ఇటు రేవంత్ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ అనుమానాలను ధృవీకరిస్తూ ఇటీవల ప్రభుత్వానికి నిఘా వర్గాలు నివేదిక ఇచ్చినట్లుగా కూడా సమాచారం అందుతోంది. దీని మేరకు కొందరు ఇంజనీర్లపై అవినీతి నిరోధక విభాగంతో, అంటే ఏసీబీతో దాడులు జరిపించడంతో పాటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిఫారసుల ఆధారంగా మరికొందరిపై చర్యలకు శ్రీకారం చుట్టారని చర్చ జరుగుతోంది. విజిలెన్స్ సిఫారసుల ఆధారంగా ఏకంగా 38 మంది ఇంజనీర్లు, మాజీ ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు జారీ కావడం ఆయా శాఖలో ప్రకంపనలు సృష్టించింది. ఏసీబీ కాళేశ్వరం ప్రాజెక్టు గజ్వేల్ ఈఎన్సీతో పాటు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా 2 సోదాల్లో కీలకంగా కొనసాగిన బి హరిరామ్ను తొలుత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత ఏప్రిల్ 26న అరెస్టు చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అలాగే వేరే చోటికి బదిలీ చేసిన ఏడాది కాలంగా ఎస్ఆర్ఎస్పీ డివిజన్ 8 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా కొనసాగుతున్న నూనె శ్రీధర్ను సైతం ఏసీబీ ఈ నెల 11న అరెస్టు చేసింది. తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడైనప్పటికీ ప్రభుత్వం ఆయన్ను ఏసీబీ కేసులో అరెస్టు చేయడం గమనార్హం. ప్రభుత్వం మారిన బీఆర్ఎస్ ముఖ్యులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్లుగా నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించడంతోనే వీరిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్లుగా సమాచారం. సాగునీటి రంగంలో గత ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా తప్పుపడుతుండగా కొందరు అధికారులు గత ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తూ ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయంలో ఉండాల్సిన ఫైళ్ల కాపీలు ప్రతిపక్ష నేతలకు వెళ్లడంతోనే ప్రభుత్వం సీరియస్ అయినట్లుగా సమాచారం. కాళేశ్వరం బ్యారేజ్ నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావును విచారించింది. వీరిని కమిషన్ ప్రశ్నించనున్నట్లుగా సమాచారం రాగానే ప్రభుత్వం వ్యూహాత్మకంగా కొందరు ఇంజనీర్లపై ఏసీబీ దాడులు చేయించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో 38 మంది ఇంజనీర్లు అవకతవకలకు పాల్పడినట్లుగా విజిలెన్స్ విభాగం గుర్తించిందని, వీరిపై చర్యలు తీసుకోవాలంటూ గత మార్చి 18న విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేసింది. 2 నెలల పాటు కోల్డ్ స్టోరేజ్లో ఉన్న ఈ సిఫారసుల లేఖను సరిగ్గా కేసీఆర్ విచారణ కమిషన్ ఎదుట హాజరు కావడానికి ముందు ప్రభుత్వం బయటపెట్టినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కమిషన్ సమన్ల ప్రకారం ఈ నెల 5న కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా 2న
విజిలెన్స్ కమిషన్ లేఖను ప్రభుత్వం మీడియాకు లీక్ చేసినట్లుగా గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా సరే బీఆర్ఎస్ నేతలకి కొంతమంది ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికార యంత్రాంగం, మరీ ముఖ్యంగా సాగునీటి శాఖలో పనిచేస్తున్నటువంటి పలువురు ఇంజనీర్లు బీఆర్ఎస్ నేతలకి కొంచెం సమాచారం అయితే చేరవేస్తున్నారు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన అనేది ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఖచ్చితంగా వాళ్ళ ఆదాయాలు ఆస్తులపై ఖచ్చితంగా ఏసీబీ దాడులు చేయిస్తోంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాటగా మనం చెప్పుకోవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.